రుచికరమైన గారెల కోసం మినపగుండ్లు ఒక 5-6 గంటల ముందు నానబెట్టుకొని కడిగి అల్లం ముక్కలతో మిక్సీ వేసుకోవాలి. మెత్తగా పిండి ఈ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ వేసుకున్నాం కదండి, దీన్నంతా కట్ చేసుకున్న మిరపకాయలు, ఉల్లిపాయల్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో దంతా గిన్నెలో వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకోవాలి. పిండి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ఇలా గారెలు చేసే మిషన్ అండి, ఇది డబ్బా గారెలు చేసేది. ఇందులోకి గారెపిండి అంతా వేసుకోవాలి. మిషన్లో నుంచి ఎలా గారెపిండి బయటకు వస్తుందో దీన్ని ఇలా నూనెలో వదలాలి. నూనె బాగా కాగింది, ఇప్పుడు ఇట్లా వదిలేసుకోవాలి. మిషన్లో చక్కగా రాలేదండి. ఏదైనా మనం చేత్తో చేసిన దానికి సాట్ ఏది లేదు, అందుకే చేత్తో గారెలు వేసుకుందాం. నూనె కాగింది, ఇందులో వేగండి. ఇప్పుడు తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్కి తీసేసుకుందాం. పండు మిర్చి, బెల్లం వేసి చేశాను, కారపొడి, వేడి గారెలు.